వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ కోసం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ యొక్క టాప్ ఆర్డర్ వైజ్గా ఈ యొక్క ఆర్డర్ని కనుక మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీ యొక్క ర్యాంక్కి ఏ కాలేజీ మీకు సూటబుల్గా, అంటే మీరు అనుకున్న కాలేజీ వస్తుందా రాదా అనేది కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్కువ మంది, అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ టాపర్స్ సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజీ సివిల్ ఇంజనీరింగ్కి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం. కాలేజ్ కోడ్ ఇంపార్టెంట్ అండి, విఎస్పిఎం అన్నమాట. ఇది విశాఖపట్నం డిస్టిక్లో ఉన్నటువంటిది. ఇక్కడ 14,353 వరకు కూడా ఓపెన్ కేటగిరీ బాయ్స్కి సీట్ రావటం జరిగింది. వెరాజ్ అదే కాలేజ్లో ఓపెన్ కేటగిరీ గర్ల్స్ 18,570 వరకు సీట్ రావడం జరిగింది. ఎస్సీ కేటగిరీ బాయ్స్ 50,000 వరకు వచ్చింది. ఎస్సీ కేటగిరీలో 92,000 వరకు రావటం జరిగింది. ఎస్టీ కేటగిరీలో బాయ్స్కి 59,000, గర్ల్స్కి 89,376 వరకు కూడా సీట్ రావటం జరిగింది. వెరస్ బీసీఏ 44,733 అండ్ బీసీబీ 51,671, బీసీసీ 14,000తో ఆగిపోయింది. 14,353 వరకు మాత్రమే వచ్చింది. వెరస్ బీసీడీకి 27,000 వరకు ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బీసీఈకి 27,000 వరకు ఛాన్స్ ఉంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో, ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 83,000 వరకు కూడా లాస్ట్ ఇయర్ ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్కి సీట్ రావడం జరిగింది. దీని తర్వాత ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజీ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ ఎస్ఎస్ఎల్ఎం శ్రీశైలం అన్నమాట, కర్నూలు జిల్లా. శ్రీశైలం సంబంధించి 17,473 వరకు ఓపెన్ కేటగిరీలో ఇక్కడ సీట్ రావడం జరిగింది సివిల్ ఇంజనీరింగ్. తర్వాత శ్రీకాకుళం డిస్టిక్లో శ్రీకాకుళం గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎస్కేఎల్ఎం కాలేజ్ కోడ్. సో శ్రీకాకుళం దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. 17,505 ఓపెన్ కేటగిరీలో సీట్ రావటం జరిగింది. నెక్స్ట్ విశాఖపట్నంలోనే పెందుర్తిలో ఉన్నటువంటి అనదర్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ పెందుర్తి పిఈఎండి కాలేజ్ కోడ్. ఇక్కడ 19,804 వరకు బాయ్స్కి రావటం జరిగింది. గర్ల్స్కి 33,000 వరకు రావటం జరిగింది. ఓకే. నెక్స్ట్ అలానే ఆంధ్ర పాలిటెక్నిక్ ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ, దట్ ఈస్ ఈస్ట్ గోదావరి జిల్లా సరౌండింగ్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ 21,636 వరకు కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ రావడం జరిగింది. అండ్ 25,000 గర్ల్స్కి 25,186 వరకు కూడా రావడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ ఇన్ ఏపీ. ఇక్కడ 21,000 వరకు కూడా సివిల్ ఇంజనీరింగ్ సీట్ రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ అలానే విజయనగరం జిల్లాలో బెస్ట్ కాలేజీ ఎంఆర్ఏజిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజెడ్ఎన్ఎం కాలేజ్ కోడ్ విజెడ్ఎన్ఎం. ఇక్కడ 27,000 వరకు ఓపెన్ కేటగిరీలో సివిల్ ఇంజనీరింగ్ రావటం జరిగింది. గర్ల్స్కి 37,000 వరకు కూడా రావటం జరిగింది. అలానే చిత్తూరు జిల్లా రాయలసీమకు సంబంధించినటువంటి గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ మదనపల్లిలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎండిఎన్పి కాలేజ్ కోడ్. ఇక్కడ 28,450 వరకు కూడా సీట్ రావడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి టాప్ కాలేజ్గా దీన్ని ట్రీట్ చేయొచ్చు. అలానే ఈస్ట్ గోదావరిలో పిఠాపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్ పిటిపిఎం, ఇది 31,000 వరకు కూడా ఓపెన్ కేటగిరీ బాయ్స్లో సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ కర్నూలు జిల్లా, కర్నూలులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్, ఆల్రెడీ మనం గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ శ్రీశైలం చెప్పుకున్నాం. ఇక్కడ నంద్యాలలో ఉన్నటువంటి ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 33,493 వరకు కూడా సీట్ రావడం జరిగింది. తర్వాత అనంతపురం డిస్టిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ 34,849 వరకు సీట్ రావడం జరిగింది. సో బెటర్ టాప్ ప్రయారిటీ ఇచ్చినటువంటి 10 కాలేజెస్ వీటిగా ట్రీట్ చేయొచ్చు. వాటి తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ ద్రాక్షారామం,
గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రొద్దుటూరు. ఆ ప్రైవేట్ కాలేజెస్లో ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో 46,000 వరకు మనకి సీట్ రావడం జరిగింది సివిల్ ఇంజనీరింగ్. అలానే ఇక్కడ ఇది ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి, ఇది కూడా టాప్ కాలేజే. బట్ ఇక్కడ 48,983 వరకు ఓపెన్ కేటగిరీలో సీట్ రావడం జరిగింది. సో తిరుపతి సరౌండింగ్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇది కూడా చాలా హెల్ప్ఫుల్ అయినటువంటి కాలేజ్. నెక్స్ట్ అలానే జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది 49,000 వరకు సీట్ రావడం జరిగింది. అలానే ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్లపాడు, గుంటూరు జిల్లా సరౌండింగ్స్ పీపుల్కి వన్ ఆఫ్ ద బెస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎంబీటీఎస్ కాలేజ్ కూడా ఎంబీటీఎస్. ఇక్కడ ఓపెన్ కేటగిరీ గర్ల్స్కి 1 lakh వరకు కూడా సీట్ రావడం జరిగింది. అంటే అబౌవ్ 1 lakh ఉన్నా కూడా ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సీట్ రావటం అయితే జరుగుతుంది. ఓకే, అది ఒకటి. దాని తర్వాత ఇక్కడ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఆదిత్య ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ. తర్వాత ఇక్కడ తణుకులో ఉన్నటువంటి ఇది కూడా ఒక ప్రైవేట్ కాలేజెస్లో బెస్ట్ కాలేజీ, ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్, ఎస్ఎంవిఎం కాలేజ్ కూడా ఇక్కడ 57,156 వరకు కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ రావడం జరిగింది. అంటే అబౌవ్ 50,000 ఉన్నా కూడా ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అలానే వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ ఇన్ ప్రైవేట్ కాలేజ్ గుడ్లవల్లేరు ఏఏఎన్ఎం అండ్ వివిఎస్ఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఏఏఎన్ఎం అండ్ వివిఎస్ఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ కోడ్ ఏవిజిఆర్. ఇక్కడ 58,700 వరకు కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ రావడం జరిగింది. అంటే అబౌవ్ 58 అంటే 60,000 వరకు ఉన్నా కూడా ఏ కేటగిరీ అయినా కూడా సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ గుడ్లవల్లేరులో వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఓకే, సో ఇవి కాకుండా ఇంకా మీకు సరౌండింగ్లో మీకు దగ్గరలో ఏ కాలేజెస్ ఉన్నాయి, వాటి యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన యొక్క డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అయితే మీకు పీడిఎఫ్ షేర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మీ ఇలాంటి స్టూడెంట్స్కి ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.